మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన లక్ష్మీనారాయణ సింగ్ మూర్తి కళాకార్ అండ్ సురేష్ సింగ్ మూర్తి కళాకార్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మన బాలాపూర్ గణేష్ అయితే చేస్తారు అన్నవాళ్ళు. అది అప్డేట్ అయితే మాత్రం ఇవ్వనికైతే మీ దగ్గరికి అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. ఇక్కడ వర్క్ అప్డేట్స్ అయితే చూపిస్తాను, ఓకేనా? నా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా అయితే మాత్రం చూడండి. ఎందుకంటే మన బాలాపూర్ గణేష్ 2026 లో ఏ విధంగా ఉంటుంది ఏంటిది అని మాత్రం మనకు తెలియాలి. కాబట్టి మాత్రం వీడియో అనేది స్కిప్ చేయకుండా మాత్రం ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా మాత్రం చూడండి, ఓకేనా? మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన లక్ష్మీనారాయణ సింగ్ మూర్తి కళాకార్ అండ్ సురేష్ సింగ్ మూర్తి కళాకార్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనం బాలాపూర్ గణేష్ అయితే తయారు కావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుందాం మినీ బాలాపూర్ గణేష్ అప్డేట్ అండ్ అలానే బాలాపూర్ గణేష్ అప్డేట్ కూడా చూపిస్తాను. ఈ 2026లో మన బాలాపూర్ గణేష్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఏంటిది, వర్క్ అప్డేట్స్ ఏంటిది అని మాత్రం మీకు అయితే చూపిస్తా. ఇక్కడ ఫస్ట్గా చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ డై అయితే ఇంకా చేస్తున్నారు అన్న వాళ్ళ విగ్రహాలు. చూద్దాం ఇక మినీ బాలాపూర్ విగ్రహం అనేది ఏ విధంగా ఉన్నది ఏంటని. ఇక్కడ చూసుకున్నట్టయితే మన మినీ బాలాపూర్ గణేష్ అయితే మాత్రం ఆల్మోస్ట్ ఆల్ బాడీ కలర్ అండ్ పగడికి గోల్డ్ వర్క్, అంటే గోల్డ్ వర్క్ ఓన్లీ ఆభరణాలకు, ఇంకా పంచ వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదు. గోల్డ్ వర్క్ మాత్రం ఆభరణాలకే కంప్లీట్ కావడం జరిగింది, ఇంకా కడాలకి ఇట్లా కంప్లీట్ కాలేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా బాడీ వర్క్ ఓన్లీ కంప్లీటే కావడం జరిగింది. పగడికి ఇంకా చాలా వర్క్ ఉన్నది ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ అలానే గణేష్ వచ్చేసి చూసుకున్నట్టయితే సెట్టింగ్ పొజిషన్లో అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది. ఒక చేయి చూసుకున్నట్టు ఆశీర్వాదం చేతిలో చూసుకున్నట్టయితే ఓం అండ్ అలానే శివలింగం అయితే ఉండడం జరిగింది. ఆభరణాలు కూడా మన బుజ్జగనపయ్యకు ఎంత నిండుగా అయితే రావడం జరిగిందో చూసినలా. తొండం కూడా మంచిగా ఇట్లా రౌండ్గా అయితే తిరిగి అయితే ఉండడం జరిగింది. ఇక్కడ బ్యాక్ సైడ్ చేతులలో చూసుకున్నట్టయితే ఫైర్ ఉన్నాయి కదా, ఫైర్లో ఒక దాంట్లో త్రిశూలం, ఒక దాంట్లో గద. ఇక్కడ బొట్టు చూసుకున్నట్టయితే కూడా మనకు త్రిశూలం బొట్టు రావడం జరిగింది అండ్ అడ్డబొట్టు కూడా రావడం జరిగింది. అండ్ పగడి అండ్ నెమలికలు కూడా రావడం జరిగింది. అండ్ చెవులలో కమ్మలు కూడా రావడం జరిగింది. చూసింది కదా ఇంత మంచిగా నిండుగా అయితే గణేశుడు అయితే కూర్చొని ఉండడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మూషి కూడా అయితే స్టాండింగ్ పొజిషన్లో, అలానే ఎలిఫెంట్ ఫేస్ కూడా ఉండడం జరిగింది. అండ్ పైన ఇట్లా మన త్రిశూలం అయితే రావడం జరిగింది చూడండి, చూసింది కదా. అండ్ మూషి కూడా చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సేమ్ ఏంటంటే అటు కూడా సేమ్ అయితే ఉండడం జరిగింది చూడండి. కొంచెం వీడియో అనేది కొంచెం లెంతీ అవుతుంది, స్కిప్ చేయకుండా ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా మాత్రం చూడండి. చూద్దాం. ఇక్కడ చూసింది కదా సేమ్ మోడల్ విగ్రహం మినీ బాలాపూర్ గణేష్, కానీ కలరింగ్ అనేది కొంచెం చేంజెస్లో అయితే ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు ఈ గణేశుని కింద అంటే మొత్తం నెయిల్ పెయింట్ అయితే పెట్టడం చూసింది కదా. నెయిల్ పెయింట్ ఇక్కడ చూసుకోవచ్చు ఆల్మోస్ట్ ఆల్ కలరింగ్ వర్క్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. మన 2026లో మాత్రం బాలాపూర్ గణేష్ అయితే మాత్రం ఇక్కడ చూసుకోవచ్చు సేమ్ ఈ విధంగా అయితే గణేశుడు అయితే ఉండడం జరిగింది. మనం ఫస్ట్ వీడియోలో కూడా చూపించాము. అండ్ ఇంకోటి ఏంటంటే అప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే ఇంకా జాయింటింగ్ వర్క్ ఒకటే కావడం జరుగుతుంది. ఇప్పుడు డైలకెళ్ళి తీయడం జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఆల్ ఫినిషింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు వైట్ ప్రైమర్ కూడా కావడం జరిగింది చూడండి. ఇక కొన్నిటికి ఏంటంటే బాడీ కలర్స్ కూడా అన్నవాళ్ళు అయితే చేసినలో చూసుకుందాం. ఆ బాడీ కలర్ ఏ విధంగా అయింది ఏంటిది ఏందని మాత్రం మీకు చూపిస్తా. చూసుకోవచ్చు ఇంకా ఏంటంటే ఇంకా పగడి ఉన్నాయి కదా, ఇంకా పగడి రావాలి, ఇంకా మహాదేవుడు, పార్వతీ మాత ఇవందరూ ఇంకా వచ్చేది చాలా వర్క్ అనేది ఉన్నది. ఎప్పటికప్పుడు మాత్రం మీకు అయితే అప్డేట్ అయితే వస్తుంటుంది. మన బాలాపూర్ బడా గణేష్ ఇది. మీకు మినీ బాలాపూర్ కూడా చూపించా, బాలాపూర్ గణేష్ కూడా చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు ఆల్మోస్ట్ ఆల్ మనకు వైట్ ప్రైమర్ అయితే కావడం జరిగింది చూడండి. ఎంత నీట్గా, ఇంత భారీ బొజ్జ గణపయ్య కూడా ఎంత నీట్గా మాత్రం ఫినిషింగ్ వర్క్ రావడం జరిగింది. గణేశుని కూడా చూసుకున్నట్టయితే సేమ్ బొట్టు, త్రిశూలం అండ్ అలానే కింద ఓం చూసుకోవచ్చు. ఒక చేతిలో ఆశీర్వాదం చేయికి ఓం అండ్ అలానే శివలింగం కూడా ఉండడం జరిగింది. సూర్యప్రభాలు కూడా గణేశునికి ఓం సైడ్ బ్యాక్ సైడ్ అయితే రావడం జరిగింది చూడండి. కానీ నాకు తెలిసి మొత్తం ఏళ్ళకు మాత్రం ఇంకా ఉంగరాలు చాలా వర్క్ ఉన్నది. ఎందుకంటే ఇప్పుడే వైట్ ప్రైమర్ అయితే స్టార్ట్ కావడం జరిగింది కదా, ఇక మీకు అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు ఆల్మోస్ట్ ఆల్ అక్కడ వైట్ ప్రైమర్ కావడం జరిగింది. ఇక్కడ ఒక విగ్రహానికి మాత్రం చూడండి బాడీ కలర్ కూడా స్టార్ట్ కావడం జరిగింది. చూసింది కదా ఎంత బ్రహ్మాండంగా ఉన్నదో. బాడీ కలర్ వేసినాక మాత్రం మీకు చూపించాను కదా, ఇంకా చాలా బాగున్నది విగ్రహం మాత్రం. మన పగడి పెట్టుకున్నది చూడండి, పగడి పెట్టినాక ఇక్కడ స్లాబ్కి అయితే తాకుతుంది. ఈ పగడి కూడా ఏంటంటే మన తీయచ్చు పెట్టచ్చు కూడా పగడి.
చూసింది కదా. అండ్ అలానే ఇంకా పంచకు, ఇంకా చేతులలో ఈ మూసికునికి మనం మీరు చూసింది కదా మన మినీ బాలాపూర్ గణేష్కి ఏ విధంగా అయితే కలర్ ఉన్నదో మూసికునికి ఇట్లా అయితే కలరింగ్ అయితే వర్క్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా అది చూసుకోవచ్చు. ఇంకా చాలా చాలా పని ఉన్నది. దగ్గర నుంచి చూపిస్తానా, లడ్డు చేయి చూడండి ఎంత బాగున్నదో. చాలా భారీగా లడ్డు చేయి. అసలు నా చేయి చూస్తే మాత్రం ఏం ఏళ్ళు కూడా ఎంత లేదు నా చెయ్యి. చూసింది కదా ఫినిషింగ్ వర్క్ మాత్రం చాలా నీట్గా అయితే మాత్రం తొండం చూడండి. అసలు నేను చాలా దగ్గరలో ఉన్నా కాబట్టి మీకు చాలా దగ్గర నుంచి చూపిస్తాను, చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మన బాలాపూర్ అండ్ మినీ బాలాపూర్ గణేష్ లకి అయితే మాత్రం చూపెట్టడం జరిగింది. వర్క్ అప్డేట్ కూడా చూపించాను. అండ్ అలాగే నా వీడియో నచ్చినట్టు మాకు చిన్న లైక్ నా ఛానల్ కొత్త చూసినట్లయితే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు మాత్రం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వాళ్ళంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ ఇన్స్టాగ్రామ్ లో సంతోష్ బ్లాగ్స్ ఉంటుంది, దాంట్లో ఫాలో చేయాలంటే తప్పకుండా ఫాలో చేయండి. మరి కలుస్తాం మరి కొత్త వేసుకొని ఇంకోసారి.